పాపం మా వాళ్ళకొచ్చిన కష్టం మరే పగవాడికి కూడా రాకూడదు. అదేంటక్క పుసుకుని అంత మాట అనేసావని అంటారా? అయితే మీరే వినండి చెప్తా. వీడియోలో పుణ్యవాడు రోజుకో వంట చేసి వాళ్ళ ముందు పెట్టేసి ఆ వంట ఎలా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వీడియోలో తీయాలనేసి నేను వచ్చేంత వరకు మీరు తినొద్దండి అని ఆపాల్సింది వస్తుంది. ఇలాగే చేసుకుంటూ పోయాను అనుకో, ఏదో ఒక రోజు నన్ను నా ఛానల్ ని తట్టపుట్ట సర్దుకొని ఇంట్లో నుంచి బయట పో అని తరిమేయడం ఖాయం వీళ్ళు ముగ్గురు. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా బాగా క్యాప్చర్ అయ్యేలాగా నేనైతే వీడియో తీస్తా. మరి నన్ను తీసే వాళ్ళైతే ఎవరు లేరు, అందుకనేసి నాకు నేనే వీడియో తీసుకుంటున్నా. ఏం పర్లేదు, కష్టజీవులో నీ లోకం ఎప్పుడు గుర్తించదని నాకు నేను నచ్చ చెప్పుకుని అంట్లు తోమడానికైతే పోతా. ఇప్పుడు జరిగే ఈ సీన్ చూసాక మీకు కూడా అనిపిస్తుంది కదా పాపం బిందు ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది అని. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? నేను అలా రూమ్ లో నుంచి కాళ్ళు బయటికి పెడతానో లేదో వీళ్ళ ఆటలు అయితే షురు. ఇంకా కాయ రాజా కాయ అయితే ఆట ఆడుతున్నారు. నాకు కూడా ఆ ఆట గురించి పెద్దగా రూల్స్ అయితే తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరేలే సాగుతుంది మీకు అలా కానీ అని ఇంకా నేనైతే పక్కకు వచ్చేసా. అదేంటక్క వీడియో స్టార్టింగ్ లో పాపం అని వాళ్ళ గురించి చెప్పి సానుభూతి అంతా నీ వైపు తిప్పుకున్నావు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది కదా. న్యాయ నిర్ణేతలు మీరే, కామెంట్ చేయండి ఎవరికి న్యాయం జరగాలో.